చివరిగా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పటి వరకు దాదాపు 6 అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు ఆధారాలతో సహా ఇచ్చినప్పటికీ కూడా ఏ ఒక్కరి మీద చర్య తీసుకోనటువంటి ముఖ్యమంత్రి గారు మొన్నటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మీద భారతీయ జనతా పార్టీ చేసినటువంటి 18 ఆరోపణల్లో ఏ ఒక్క ఆరోపణకి కూడా ఇప్పటి వరకు సమాధానం చెప్పలేనటువంటి అసమర్థ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఏ టెండర్ నోటీస్ అయితే ఇచ్చి ఈ ప్రాంతంలోని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసం 3 కంపెనీలకు మీరు ఏదైతే ఇచ్చినారో ఆ కంపెనీలు ఇప్పటి వరకు వారికి ఇచ్చిన సమయం అయిపోయినప్పటికీ వారి మీద చర్యలు తీసుకోకుండా, వారు కట్టినటువంటి ఈఎండీని ఫోర్ఫిట్ చేయకుండా, వారి మీద యాక్షన్ తీసుకోకుండా ఇప్పటి వరకు వారు కనీసం 10-15% ప్యాడీని కూడా ప్రొక్యూర్ చేయలేని, లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఆ కంపెనీల మీద ఎందుకు ఇంత ప్రేమ అభిమానాన్ని చూపిస్తా ఉన్నారు? మీకు ఆ కంపెనీల మధ్య ఉన్నటువంటి చీకటి ఒప్పందం ద్వారా మీరు ఆ కంపెనీలను వెనకేసుకొచ్చి కేవలం డబ్బుల సెటిల్మెంట్ల కోసము మీరు మీ అధికారులు పనిచేస్తున్నమాట వాస్తవం కాదా? ఈరోజు కూడా మీరు టెండర్ ఫ్లోట్ చేసి డేట్ అయిపోయిన తర్వాత కూడా ఈఎండి కండిషన్ ప్రకారము, దాంట్లో ఉన్నటువంటి టెండర్ కండిషన్ ప్రకారము ఫోర్ఫిట్ చేయాల్సినటువంటి ఆ ఈఎండి అమౌంట్ కానీ, లేక వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం అంశంలో కానీ, లేక ఇప్పటి వరకు వారు ఎంత ప్యాడీ లిఫ్ట్ చేసిండ్రు, మిగిలిన ప్యాడీ ఎందుకు లిఫ్ట్ చేయలేకపోయినారు అని చెప్పినటువంటి అంశంలో కానీ ఎందుకు మీరు ఇప్పటి వరకు దాని మీద చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారో మరి ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, అదే బియ్యాన్ని రీసైకిల్ చేస్తూ, పీడిఎఫ్ బియ్యాన్ని రీసైకిల్ చేస్తూ కొన్ని వందల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణం ప్రతి నెల జరుగుతున్న కనీసం చీమైన కుట్టినట్టుగా మంత్రి గారి బిహేవియర్ చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే మంత్రి ఇంకో శాఖకు కూడా మంత్రిగా ఉన్నాడు. ఆ శాఖలో వారు చేస్తున్నటువంటి ప్రైస్ ఎస్కలేషన్లు కానీ, లేకపోతే ప్రాజెక్ట్ రివిజన్స్ కానీ ఏ రకంగా చేస్తూ ఉన్నారో అతి త్వరలో నేను బయట పెట్టబోతున్నా. ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, అటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతిని ఖచ్చితంగా ఆధారంతో సహా నేను బయట పెట్టబోతున్నా సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాను. రేపు అసెంబ్లీలో కూడా అన్ని అంశాల మీద, కాళేశ్వరం మీద కూడా నేను మీడియాకు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అతి త్వరలో ఇవ్వబోతున్నాను. దాంట్లో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి మీద మరి ఈ ప్రభుత్వం కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎందుకు నిమ్మకు నీరేసినట్టుగా ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేవలం ఒక రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సిబిఐ ముందు రుజువు చేయకుంటే రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పినటువంటి మీరు ఈరోజు ఎందుకు మరి దాంట్లో జరిగినటువంటి అవినీతి మీద, అక్రమాల మీద కనీసం కాదు ఇచ్చినటువంటి రిపోర్టు కూడా మీరు ఎందుకు ఈజీగా తీసుకొని దాని మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా ఒకటిగా ఖచ్చితంగా మీడియా ముందుకు తీసుకొచ్చి అన్ని అంశాలను నేను మీ ద్వారా ప్రజానీకానికి చెప్పబోతున్న సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు నేను స్పీకర్ గారికి ఇవ్వబోయేటువంటి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కూడా ఒకసారి నేను మీ ద్వారా మీ సమక్షంలోనే మరి ఈరోజు సబ్మిట్ చేయబోతున్న సంగతి తెలియజేస్తూ, నాగేంద్ర గారి మీద ఒక డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ను ఈరోజు ఇస్తా ఉన్నాం. మిగిలిన సభ్యుల మీద కూడా అతి త్వరలో డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇవ్వబోతున్నాం. నాగేందర్ గారు ఏ పార్టీకి వెళ్ళి అయితే గెలిచినారో ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసినటువంటి సంగతి మీకు తెలుసు. కాబట్టి ఇంత పచ్చిగా ప్రజల్లో ఇంత పచ్చిగా ఒక పార్టీ గెలిచిన వ్యక్తి ఇంకో పార్టీ అభ్యర్థిగా కొనసాగడం అనేది ప్రజాస్వామ్యంలో భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. మరి ప్రజాస్వామ్యం మీద ప్రజలకు కూడా నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఖచ్చితంగా
ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా కోర్టులో కూడా అది త్వరలో దీని మీద జడ్జిమెంట్ రాబోతుందని తెలియజేస్తున్నాను.